महबूबनगर पार्लियामेंट कांग्रेस पार्टी के एमपी उम्मीदवार चिल्ला वंशी चंद्र रेड्डी इस माह की 19 तारीख को पर्चा नामजदगी दाखिल करेंगे और इस नामजदगी के मौके पर मेहमान खुसूसी की हैसियत से तेलंगाना चीफ मिनिस्टर रेवंत रेड्डी शिरकत करेंगे। इसकी इत्तला महबूबनगर कांग्रेस पार्टी सदर देवरा कदरा रुकन असम्बली जी मधुसूदन रेड्डी ने महबूबनगर मुस्तखिर के कांग्रेस पार्टी दफ्तर में मुनक़िदा सहाफ़ती कॉन्फ्रेंस से बात करते हुए दी। मधुसूदन रेड्डी ने कहा कि इस महीने की 19 तारीख को बरोज़ जुमा सुबह 10 बजे महबूबनगर पार्लियामेंट कांग्रेस पार्टी के एमपी उम्मीदवार चिल्ला वंशी चंद्र रेड्डी पर्चा नामजदगी दाखिल करेंगे। नामजदगी से कबल सुबह 9 बजे मिट्टूगड्डा से एक बहुत बड़ी रैली निकाली जाएगी और 10:30 बजे तेलंगाना चौराहे पर कॉर्नर मीटिंग का इनेकाद किया जाएगा। इस मौके पर मेहमानी खुसूसी की हैसियत से चीफ मिनिस्टर रेवंत रेड्डी शिरकत करेंगे। मधुसूदन रेड्डी ने ज़िले कांग्रेस के सफ़ों, कारकुनों और आवाम से हज़ारों की तादाद में आकर नामजदगी के प्रोग्राम को कामयाब बनाने की अपील की। इन्होंने इस मौके पर ऐलान किया कि 15 अगस्त से पहले एक ही वक्त में 69 लाख किसानों को 2 लाख रुपये की कर्ज मुआफ़ी दी जाएगी। पार्लियामेंट इलेक्शन कोड की वजह से कर्ज मुआफ़ी का अमल रुक गया है। इन्होंने कहा कि जब से कांग्रेस इख्तियार में आई है, इन वादों को अमली जामा पहनाने के लिए जद्दोजहद कर रही है। जो अवाम से वादे किए गए थे, इंतखाबी ज़ाब्ता ख़त्म होने के फ़ौरन बाद जो वादे किए गए थे, इन पर अमल किया जाएगा। जो गरीब बेघर हैं, उन्हें इंदिरमा घर देंगे। इन्होंने कहा कि कल नारायणपेट में इजलास के जोश व खरोश को देखकर उम्मीद जाहिर की कि महबूबनगर एमपी उम्मीदवार चिल्ला वंशी चंद्र रेड्डी की भारी अक्सरियत से कामयाबी यकीनी है। इस सहाफ़ती कॉन्फ्रेंस में टीपीसीसी के सरकारी तर्जुमान गाल रेड्डी, हर्षवर्धन रेड्डी, ज़िले कांग्रेस जनरल सेक्रेटरी सिराज खादरी, ज़िले कांग्रेस मुहिम सेक्रेटरी बनहर जी वेंकट रेड्डी, देवेंद्र नाइक और दीगर भी मौजूद थे। ఈనాటి పత్రికా సమావేశంలో నాతో పాటు ఇక్కడ పాల్గొంటున్న పిసిసి అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి గారు, మహబూబ్నగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి గారు, మీడియా సెల్ ఇన్ఛార్జ్ బెనార్ గారు, తదితర మిత్రులందరికీ అదేవిధంగా మా మీడియా సోదరులకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు। ముఖ్యంగా ఈనాటి ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం, నిన్ననే నారాయణపేట నియోజకవర్గం హెడ్ క్వార్టర్లో పెద్ద ఎత్తున జనజాతర బహిరంగ సభ నిర్వహించుకోవడం జరిగింది। దానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు పాలమూరు ముద్దుబిడ్డ మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది। నిన్నటి మీటింగ్లో కొందరు ఏదైతే బీజేపీ కానీ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొడుతూ ప్రజలకు స్పష్టమైన మేమేమైతే 6 గ్యారెంటీల గురించి హామీ ఇచ్చినామో హామీకి సంబంధించిన 6 గ్యారెంటీలకు సంబంధించి ఏ విధంగా మేము అమలు చేస్తూ ఉన్నాము, రేపొద్దున ఏ విధంగా అమలు చేయబోతూ ఉన్నామన్న విషయాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారు చాలా కులంకషంగా చాలా స్పష్టంగా ప్రజలకు వివరించడం జరిగింది। ముఖ్యంగా రైతులకు సంబంధించి మేము మొదటి నుంచి కూడా రైతు పక్షపాతిగా రైతుల అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తూ వస్తూ ఉన్నాం। రైతులకు అండగా ఉండాలనే లక్ష్యంతోనే ఆ రోజు ఎలక్షన్లలో కూడా మేము రైతులకు హామీ ఇవ్వడం జరిగింది। గతంలో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే రైతులకు ఏకకాలంలో 1,00,000 రూపాయల రుణమాఫీ చేసిర్రో, ఇప్పుడు కూడా మేము అధికారంలోకి వచ్చిన వెంబడే 2 లక్షల రూపాయల రుణమాఫీని రైతులకు చేస్తామని చెప్పేసి ఆ రోజు ఎన్నికల ముందు మా 6 గ్యారెంటీలలో చెప్పడం జరిగింది। చెప్పిన విధంగానే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నిన్ననే చాలా స్పష్టంగా, గతంలో కూడా చెప్పడం జరిగింది, నిన్న మరీ స్పష్టంగా డేట్తో సహా వచ్చే ఆగస్టు 15 లోపు రైతులకు 69 లక్షల మంది రైతులు ఈ రాష్ట్రంలో ఉన్నారు। 69 లక్షల రైతులకు 2 లక్షల రుణమాఫీని ఏకకాలంలో చేయబోతా ఉన్నామని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పిండ్రు। దాన్ని మేము మీ మీడియా మిత్రుల ద్వారా మన మహబూబ్నగర్ జిల్లా ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం। ముఖ్యంగా రైతులకు కూడా, రైతులు ఈరోజు పెద్ద ఎత్తున సంతోషంగా ఉన్నారు। రైతులు ఎక్కడ ఇబ్బంది కూడా పడతలేరు। ఎందుకంటే కొనుగోలు కేంద్రాలు కూడా మొన్న మేము పంట ఇట్లా